హాఫ్ అంటారు కదా, మనలో ఒక భాగం కనుక భార్యను రెస్పెక్ట్తో చూడాలి, భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం బిస్కెట్ వేయాలి. ఇది చాలా అవసరం. ఇది కూడా అమ్మ బాబాయ్ మామూలు విషయం కాదు. ఇది భార్యకి రెస్పెక్ట్ ఇవ్వటం ఎంత ముఖ్యమో బిస్కెట్ వేయటం కూడా. మరీ కుక్క బిస్కెట్లు వేయకండి. కొంతమంది మరీ కుక్క బిస్కెట్లు వేస్తారు, అలా వేయకండి. మరి వెళ్ళి ఆ సినీ యాక్టర్ కంటే నువ్వే బాగుంటావు, ఈ కుక్క బిస్కెట్లు ఈ పని చేయు. బిస్కెట్ మంచి క్రీమ్ బిస్కెట్ వేయండి. ఇప్పుడు ఒక్కోసారి కుటుంబంలో అన్నం ఉప్మా అయిపోద్ది, కూర చారైపోద్ది, వంట చెడిపోద్ది. అవునా కదా? ఎందుకంటే మన వంటశాలలు ప్రయోగశాల ఒక్కోసారి మన వంటశాల ఇంటి దగ్గర. అప్పుడు ఏం చేయాలంటే ఆ రోజే ఓ ముద్ద ఎక్కువ తినేయాలి. వంట చెడిపోయినప్పుడే ఓ ముద్ద ఎక్కువ తినేసి ఆహా ఎంత అద్భుతంగా ఉండేవు, మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా వండలేదని చెప్పాలి. ఎందుకంటే మన అమ్మ అంత దరిద్రంగా వండదు కాబట్టి. మన అలా వండదు కదండి. ఆ మాటను బయటకు చెప్పకూడదు, లోపల పెట్టుకుని ఎంత అద్భుతంగా ఉండే, మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా వండలేదని చెప్పాలి. ఆ తర్వాత ఆమె తినేటప్పుడు అర్థమవుతుంది కూర చెడిపోయింది, వంట పాడైపోయిందని. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటుంది. అంతేగాని నీ మొహంలా ఉంది ఈ వంటకం అన్నామనుకో, మరి ఆ మొహాన్ని చేసుకున్నావు మరి అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది పంచి ఎవరికప్పుడు? మరి అది ఎందుకు వచ్చిన పంచి? అప్పుడు పంచి తప్పనిసరిగా పెళ్ళుద్ది మన వైపు. అవునా కదా? కనుక అలాంటి వద్దు, ఎంత అద్భుతంగా ఉండే అనాలి. భార్యకి బిస్కెట్ కూడా వేయాలి, అది చాలా అవసరం అండి, చాలా అవసరం. అలాగా బిస్కెట్ వేయాలి. పైగా నిష్ఠూరపరచకూడదు భార్యని. ఎందుకంటే కొన్నిసార్లు పరిచర్యలో కావచ్చు, మనం వెళుతున్న ప్రాంతాల్లో కావచ్చు, మనము కలిగి ఉన్న సాటి అయిన సహాయమైన భార్య కంటే కూడా గొప్పవాళ్ళు మన కంటికి కనబడతారు. వాళ్లతో కంపేర్ చేయకండి. ఎందుకంటే నీ కాలు ఇరిగిపోతే ఆవిడొచ్చి చూడదు, చూడాల్సింది ఎవరు? మరి పనికి మాలిన కంపారిజన్స్ చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన భార్య ప్రత్యేకమైన ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి, బిస్కెట్ వేయాలి. ఇది తెలిస్తేనే జ్ఞానంతో కొండ పగిలిపోకుండా కాపురం చేయగలుగుతాం. ఎందుకంటే బలహీనమైన ఘటం అంటే ఏమిటి? కొండ పగలకుండా చూసుకోవాలి. కొండ పగిలితే గుండె పగిలిపోద్ది మనకి. గుండె చాలా ప్రమాదం. కనుక చాలా జాగ్రత్త స్వామి. మన పేరుకి రిపేర్ వచ్చేద్దాం. అవునా కదా? అందుకని జ్ఞానంతో కాపురం చేసుకోవాలి. భార్య ఎడల జ్ఞానంతో ప్రవర్తించాలి. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? రైట్. అదే సమయంలో పిల్లల విషయంలో